హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే, మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తూ ఉంటుంది. అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ముందు ముందు మంచి మంచి వీడియోస్ కూడా మీకు పెడుతుంటాను. సరేనా? ఓకే, సరే. ఇంకా ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. సో మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను. ఓకేనా? ఓకే. ఇంకా రీయూనియన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ వర్కౌట్ అవుతాయి. ఓకేనా? సో ఇంకా ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహంలో సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, నరదృష్టి, నరఘోష, బ్లాక్ మ్యాజిక్, చాలామందికి బ్లాక్ మ్యాజిక్ జరిగిందా లేదా అనే విషయం తెలీదు. సో దాని గురించి తెలుసుకోవాలన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. విద్యా, వ్యాపారము, విదేశీ ప్రయాణాలు, కోర్ట్ ఇష్యూస్, ప్రేమికుల మధ్య గొడవలు, ఇంకా భూ తగాదాలు, ఆశీర్వాదాలు, కోర్ట్ ఇష్యూస్, వ్యవసాయము, రియల్ ఎస్టేట్, వీటికి సంబంధించి కూడా మీకు ఏదైనా పరిహారాలు కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి. సరేనా? ఓకే. సో ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం. సో ఇంకోటి ఏంటంటే, ఎవరైనా సరే పర్సనల్ రీడింగ్ తీసుకోవాలనుకునే వాళ్ళు పేమెంట్ చేస్తారు కదా, నాతో మాట్లాడిన తర్వాతనే మీరు పేమెంట్ చేయాలి. ఓకేనా? నాతో మాట్లాడకుండా ఎవరు కూడా పేమెంట్ చేయొద్దు. కొంతమంది ముందుగానే పేమెంట్ చేస్తున్నారు. ముందుగా ఎవరు పేమెంట్ చేయొద్దు. నాతో మాట్లాడిన తర్వాతే పేమెంట్ చేయండి. సరేనా? ఓకే. ముఖ్యంగా పాత వాళ్ళు. సరే, మరి ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రీడింగ్ వచ్చేసి, మరి త్వరలో మీ లైఫ్లోకి ఏమేమి గుడ్ న్యూస్లు రాబోతున్నాయి, యూనివర్స్ ఏం తీసుకురాబోతుంది, త్వరలో మీ లైఫ్లోకి ఏమేమి గుడ్ న్యూస్లు యూనివర్స్ తీసుకురాబోతుందో మనం ఈరోజు వీడియోలో చూద్దాం. సో మీరు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ తలుచుకుంటూ ఉండండి. సరేనా? సో మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. ఫూల్ కార్డ్, ది సన్ కార్డ్, ది ఎంపరర్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, ఈ కార్డ్స్ మనం క్లారిఫై చేద్దాం. సరేనా? సో ఇక్కడ ఏంటంటే, క్లియర్గా ది ఫూల్ కార్డ్తోని ఇక్కడ కొత్త కొత్త అడ్వెంచర్స్తోని ఏదో జరగబోతుంది, న్యూ బిగినింగ్ జరగబోతుంది. అంటే బ్యాడ్ సైకిల్ ఏదైతే డిప్రెషన్, ఏదైతే యాంగ్జైటీ, నెగిటివిటీ, లో ఎనర్జీ, ఒక కోపము, అగ్రెసివ్నెస్, బాధ, ఫ్రస్ట్రేషన్, కోపము, విసిగ్గోవడం, అంటే ఇప్పుడు చిన్న చిన్న వాటికి అయిన దానికి కాని దానికి మీ మైండ్ సెట్ అంతా ఏంటో ఒక లో ఎనర్జీలోకి వెళ్ళడం, క్లమ్సీగా ఉంది కదా. సో అక్కడి నుంచి మీరు బయటికి రాబోతున్నారు అన్నమాట. ఓకేనా? త్వరలో నెగిటివిటీ నుంచి బయటికి రాబోతున్నారు. మీ లైఫ్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా ఆగరు ఇంకా. అలా మీ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు. అంటే మీ లైఫ్లో ఏంటంటే ఒక గుడ్ లక్ మూమెంట్, మీ లైఫ్లోకి ఒక మంచి రోజులు, గుడ్ న్యూస్ రాబోతుంది. మీకే తెలుస్తుంది. మీ ఇంట్యూషన్స్, మీ వెల్ విషర్స్, ఎవరైనా మీరు తీసుకున్న డెసిషన్స్ కరెక్టే కానీ నువ్వు వెళ్ళే మార్గం కరెక్ట్ కాదని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇది ఇలా చేసుకుంటే బాగుంటుంది, అది అలా చేసుకుంటే బాగుంటుంది అని ఎవరైనా మీకు సలహా చెప్తే పెద్దవాళ్ళ మాట వినండి. ఓకేనా? సో అంతేగాని నాకు నచ్చినట్టుగా నేను చేసుకుంటూ పోతా అని మాత్రం అనొద్దు. ఓకేనా? డెఫినెట్గా ఏదో అడ్వెంచర్స్ జరగబోతున్నాయి. ఓకేనా? అంటే మీలో ఉన్నటువంటి ఒక ఫూలిష్నెస్ ఏదైతే ఉందో, ఒక ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్ ఏదైతే ఉందో, అవన్నీ కూడా అణచివేయబడతాయి అన్నమాట. ఒక న్యూ బిగినింగ్ కూడా చేయబోతున్నారు. ఓకేనా? సో ఓకే, ఇంకా వచ్చేసి సన్ కార్డ్తోని యాక్షన్ కార్డ్. ఎన్ని రోజులు ఒక సక్సెస్ లేదు అనుకునే వాళ్ళకి సక్సెస్ రాబోతుంది. మీకు సక్సెస్ ఉంటుంది.
మీ లైఫ్లో సక్సెస్ రాబోతుంది, ఒక ఆపర్చునిటీ రాబోతుంది. మేబీ మీరు ఫిజికల్గా కానీ ఎమోషనల్గా కానీ ఒక కేర్ తీసుకోకుండా ఒక హెల్త్ పాడైపోయి ఒక 1 year బ్యాక్ మీరు ఎలా ఉన్నారో ఇప్పుడు క్వైట్ డిఫరెంట్గా కనబడుతున్నారు. మీ లైఫ్ స్టైల్ కానీ, మీ బాడీ స్ట్రక్చర్ కానీ, మీ థింకింగ్ ప్యాటర్న్ కానీ డిఫరెంట్గా మారబోతుంది. అదే అంటే మీరు జిమ్లో జాయిన్ అవ్వాలా, ఫిట్నెస్ మీద కేర్ తీసుకోవాలి, నేను యోగా మెడిటేషన్ లాంటివి చేసుకోవాలి అంటే మీ అంతటా మీకు ఆలోచన కలిగి ఏమంటారు ఫిజికల్ ఫిట్నెస్ కోసం కానీ, బ్యూటీ పైన కానీ, మీ అందాన్ని మీరు ద్విగుణీకృతం చేసుకోవడానికి కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బీ, మీరు ఏదైతే డెసిషన్ తీసుకుంటారో దాంట్లో సక్సెస్ వస్తుంది, సక్సెస్ సాధిస్తారు. మీరు డెసిషన్ తీసుకోవడమే తరువాయి. ఇంకా ఎవరి కోసం మన లైఫ్ సాక్రిఫైస్ చేయొద్దు, ఓకేనా? అది. సో ఇంకా వచ్చేసి ఇక్కడ మీరు మీ లైఫ్లో నుంచి ఎవరైతే మీ పార్ట్నర్ కావచ్చు, లవ్డ్ వన్ కావచ్చు, లేదా ఏమంటారు ఫాదర్లీ ఫిగర్ కావచ్చు, ఫ్యామిలీలో వాళ్ళతో మీకు సత్సంబంధాలు ఏదైతే నెగిటివిటీ ఉందో మీ ఇద్దరి మధ్య నెగిటివిటీ రిజాల్వ్ అయిపోయి మీరు ఒక ఓల్డ్ సైకిల్ పోయి న్యూ సైకిల్లోకి అడుగు పెట్టబోతున్నారు అనమాట. సో మేబీ మీ పార్ట్నర్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే మీ లైఫ్లోకి రాబోతున్నారు. మేబీ ఆ పర్సన్ చాలా ఈగోయిస్టిక్, ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ స్టబాన్ పర్సన్ అండ్ రూడ్గా బిహేవ్ చేసిన పర్సన్ అని చెప్పొచ్చు. ఇక్కడ సమ్ మ్యారీడ్ పర్సన్ కనబడుతుంది, మీతోనే కావచ్చు లేదా సమ్ అదర్ పర్సన్ కావచ్చు. ఇక్కడ మీ హస్బెండ్ కావచ్చు లేదా సమ్ అదర్ పర్సన్తో మ్యారేజ్ అయిన మ్యారీడ్ పర్సన్ కావచ్చు. ఇంతకుముందు నెగిటివ్ ఏదైతే జరుగుతూ ఉందో మీ లైఫ్లో అది బాధ కావచ్చు, మీ ఫ్యామిలీలో కానీ, మీ రిలేషన్లో కానీ, ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, పేరెంట్స్తో కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బీ రీజన్స్, నెగిటివ్ సైకిల్ ఏదైతే ఉందో అది ఎండ్ అవ్వబోతుంది. పాస్ట్లో చేసిన తప్పులు మళ్ళీ చేయకండి. అంటే మీలోని అబ్సెషన్, తొందరపాటు, ఆవేశం, ఒక ఓవర్ గివింగ్ ఇవ్వకండి. ఇది మీకు ఏంటంటే 4 to 5 months, డెఫినెట్గా ఒక 4 to 5 monthsలో మీకు ఏంటంటే ఒక న్యూ బిగినింగ్ అయితే రాబోతున్నాయి. యూనివర్స్కి మీరు కూడా థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి, ఓకేనా? సో అంటే యూనివర్స్ మీకు పంపిస్తుంది బ్లెస్సింగ్స్ అన్ని, యూనివర్స్ మీకు పంపిస్తుంది. సో మెనీ బ్లెస్సింగ్స్ ఆర్ కమింగ్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ అవర్ లైఫ్, ఓకేనా? సో డెఫినెట్గా న్యూ బిగినింగ్స్ అయితే రాబోతున్నాయి, సక్సెస్ అయితే రాబోతుంది. రిలేషన్షిప్ పరంగా కూడా ఒక సక్సెస్ రాబోతుంది. చూడండి, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. సో అంటే ఒక గుడ్ లక్ మూమెంట్ రాబోతుంది, ఒక డెస్టినీ, ఒక టర్నింగ్ పాయింట్ ఏదో రాబోతుంది. పాస్ట్ డ్రామా ఏదైతే ఉందో అవన్నీ వదిలేస్తారో, డెఫినెట్గా అవన్నీ వదిలేస్తారు. సో ఇంకా అంటే మీరు దేని గురించి ఆలోచించడము మానేస్తారు. ఇంకా ఎక్కువగా ఓవర్ థింకింగ్, ఇవన్నీ యాంగ్జైటీ ఏదైతే ఉందో అవన్నీ పోతాయి అన్నమాట. ఇప్పటిదాకా ఆలోచించి మైండ్ అంతా పిచ్చెక్కిపోయి ఒక కార్ ఇంజన్ లాగా హీట్ ఎక్కినట్టు ఏమీ ఆలోచించలేక మిమ్మల్ని మీరు నెగిటివిటీలో మీ ఆలోచనలు సప్రెస్ చేసుకుంటూ, మిమ్మల్ని మీరు అణగదొక్కుంటూ, మీ బాధను దిగమింగుకుంటూ ముందుకు నడుస్తారు కూడా. బట్ రాను రాను మీ లైఫ్లోకి గుడ్ న్యూస్ రాబోతుంది. ఇప్పటిదాకా మిమ్మల్ని మీరు అణగదొక్కున్నారు, ఇప్పుడు బాధలన్నీ రివీల్ చేస్తారన్నమాట, ఓకేనా? సో ఇది అంటే ఫైనాన్షియల్గా కూడా చాలా మార్పులు రాబోతున్నాయి, ఓకేనా? ఓకే అండి. సో మరి ఇది వచ్చేసి ఎనర్జీస్ మరి, ఓకేనా? అంటే యూనివర్స్ మీకు ఏమేమి గుడ్ న్యూస్లు తీసుకురాబోతుందో విన్నారు కదా మరి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.